తప్పకుండా సైకిల్ గుర్తు కొట్టేసి మా నాన్నగారిని చెప్పించు. ఇవన్నీ చేస్తారండి. టీడీపీ గవర్నమెంట్ ఇవన్నీ ఆల్రెడీ నాన్నగారు చూశారు. ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే చేస్తారు. మా ఆల్రెడీ సార్ అని చెప్పుకున్నాం. మా నాన్నగారిని ఇచ్చారు. ఆయన తిరిగి చూడటం ఈ డ్రైన్ సమస్య శాశ్వతంగా ఉండకూడదనే నారాయణ సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చారు. అక్కడ కనబడుతుంది కదా మీకు మ్యాన్ హోల్. ఆ మ్యాన్ హోల్ ఏంటంటే మన చుట్టుపక్కల 4-5 ఇళ్ళకి కలిపి పైప్ లైన్స్ అంతా దానికి కనెక్షన్స్ పోతాయి. సార్ 90% ఫినిష్ చేశారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆ 10% చేస్తే సార్కి మంచి పేరు వస్తుందని చెప్పి చేయకుండా ఆపారు. నారాయణ గారిని ఎమ్మెల్యేగా చేస్తున్నాం, మంత్రి కూడా అవుతారు, గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా ఫినిష్ చేసి ఈ డ్రైన్ సమస్య అనేది లేకుండా చేస్తున్నాం. ఓకే, తప్పకుండా మా నాన్నగారిని అందరూ కూడా చెప్పండి బాగా. మేడం చూడండి మేడం. నమస్కారం అండి. నా పేరు షర్ణి పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెనండి. ఈరోజు 10th డివిజన్లో నేను కృష్ణమందిరం వీధి దగ్గర క్యాంపెయినింగ్, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తానండి. ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. ప్రజలు నిజంగా చాలా అంటే చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ఇక్కడ మెయిన్ సమస్య డ్రైనేజ్ సిస్టమ్. డ్రైనేజెస్ చాలా చండాలంగా ఉన్నాయండి. చాలా మురికి, కంపు, చెత్త పేరుకుపోయింది అక్కడ మీరు చూసేటట్టయితే. అసలు 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయండి? ఎండ్ టు ఎండ్ రోడ్స్ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరూ నడవడానికి కంఫర్టబుల్గా చేశారు. కానీ ఇక్కడ చూడండి ఈరోజు వీధులు ఎలా ఉన్నాయో, అసలు నడవలేని పరిస్థితి. గడప దగ్గర నిలబడితే డ్రైనేజ్ కంపు మొత్తం వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది. కొన్ని ఇంట్లకి గడపే లేదు. ఎలా దాటుతారండి? అసలు చాలా అంటే చాలా కష్టంగా ఉందండి. ఇది ఒకటే కాదండి, మీరు 2014 నుంచి 2019 వరకు తీసుకుంటే అభివృద్ధి చాలా అంటే చాలా బాగా టీడీపీ ప్రభుత్వం చేశారు, నారాయణ గారు చేశారు. ఆ అభివృద్ధి అంతా ఇప్పుడు ఏమైపోయింది? వైసీపీ వాళ్ళు ఒక నిందేస్తున్నారండి టీడీపీ పైన. పెన్షన్ కేవలం టీడీపీ ప్రభుత్వం చెప్పడం వల్లే ఆపేశాము అని. కానీ మీ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఎంతవరకు నిజం? ఎవరు ఆపమని చెప్పలేదండి. నిజంగా వైసీపీ వాళ్ళు పెన్షన్ ఇవ్వాలంటే సెక్రటేరియట్స్ ఉన్నాయి అండ్ స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ ద్వారా పెన్షన్ ఇప్పించవచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయించవచ్చు. కానీ ఈరోజు పెన్షన్ ఆపేశారు, అది టీడీపీ ప్రభుత్వం వల్లే ఆపేశారు అని చెప్తున్నారు. డెఫినెట్గా వైసీపీ దగ్గర డబ్బు లేదండి, నిధులు లేవు కాబట్టి అక్కడ పెన్షన్ రావట్లేదు. అండ్ చంద్రబాబు నాయుడు గారు 100% చెప్పారు, టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ కల్లా, ప్రతి ఒక్క నెల ఫస్ట్ కల్లా 100% పెన్షన్ వస్తుందని చెప్పారు. అండ్ మీ అందరికీ కూడా తెలుసు, మీరు ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని మరీ ఓటేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఒక మంచి ఇల్లు అండి ఉండడానికి. అది నిరుపేద ప్రజల నుంచి ఎవరన్నా తీసుకోండి. అండ్ దోమల లేని నగరం. కానీ ఈరోజు నెల్లూరు తీసుకుంటే చాలా అంటే చాలా దోమలు ఉన్నాయి, ప్రతి దగ్గర దోమలు ఉన్నాయి. దానికోసం నారాయణ గారు ఒక సొల్యూషన్ వెతికారండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అది 90% పూర్తయిపోయింది. 2014 నుంచి 2019 వరకు 90% చేశారు. దానికి 2200-500 crores పెట్టారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అది అక్కడే ఆగిపోయింది. వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వానికి పేరు వస్తుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది. గృహ నిర్మాణం కూడా కట్టారు, గ్రనైట్తో కట్టారండి ఇల్లు, టిట్కో ఇల్లు. దేశ విదేశాలకు వెళ్ళి నారాయణ గారు తిరిగి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారండి, నారాయణ నువ్వేం చేస్తావో తెలీదు, 100% పేద ప్రజల నుంచి ప్రతి ఒక్కరూ చాలా బాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి వాళ్ళ భర్తతో, వాళ్ళ పిల్లలతో, అలాంటి ఇల్లు కట్టు అని. సో అలాంటి ఇల్లే కట్టారు. కానీ ఆ ఇల్లు ఇప్పుడు ఏమైపోయాయి? మూల పడున్నాయండి. అందరికీ భోజనం పెట్టే అన్న క్యాంటీన్స్ ఇప్పుడు ఏమైపోయాయి? ఏసీ, షెల్టర్, బస్ స్టాప్స్ ఇచ్చారు, అవేమైపోయాయి? పబ్లిక్ టాయిలెట్స్ చాలా బాగా చేసి ఇచ్చారు, అవేమైపోయాయి? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయండి.
పెన్షన్ పెంచేస్తున్నారు, ఇప్పుడైతే పెన్షనే ఆపేశారు, అది టీడీపీ గవర్నమెంట్ ఆపమంది అని చెప్పారు. నిజంగా నిధులుంటే ఎలా అన్నా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చండి. మీరు ఒక్కసారి May 13th ఎలక్షన్స్ వస్తున్నాయండి, మీ చేతుల్లో ఉంది. నిజంగా మీకు నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందాలి అంటే 100% టీడీపీ గవర్నమెంట్ కోటేయండి, నారాయణ గారికి ఓటేయండి. ఎమ్మెల్యేగా నారాయణ గారికి, ఎంపీగా పీపీఆర్ గారికి ఓటేస్తారనుకుంటాను. ప్రతి ఒక్కరూ నెల్లూరు సిటీ నుంచి ఓటేస్తేనే నారాయణ గారు గెలుస్తారండి, టీడీపీ ప్రభుత్వం గెలుస్తుంది. ఓటేయండి, మనందరం కలిసి డెఫినెట్గా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా రూపొందిద్దాం.